లోన్ కావాలంటే ఖచ్చితంగా క్రెడిట్ స్కోర్ కావాల్సిందే. తక్కువ వడ్డీ కావాలంటే క్రెడిట్ స్కోర్, క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా క్రెడిట్ స్కోర్. ఇలా ప్రతిదానికి ఈ స్కోర్ బ్యాకింగ్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా లోన్ ఇచ్చేటప్పుడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ను అంచనా వేయడానికి ఆర్థిక సంస్థలు దీన్ని పరిగణలోనికి తీసుకుంటూ ఉంటారు. అందుకే చాలా మంది ట్రిపుల్ డిజిట్ స్కోర్ను పెంచుకునేందుకు నానా తంటాలు పడుతూ ఉంటారు. అసలు ఈ క్రెడిట్ స్కోర్ అనేది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750కి పైన ఉంటే దాన్ని బెటర్ క్రెడిట్ స్కోర్గా భావిస్తారు. ఇంతకీ ఈ క్రెడిట్ స్కోర్ని ఎలా లెక్కిస్తారు? లెక్కించేటప్పుడు ఏ అంశాలను పరిగణలోనికి తీసుకుంటారు? ఇప్పుడు చూసేద్దామా మరి. ఇక పేమెంట్ హిస్టరీ అనేది క్రెడిట్ స్కోర్లో కీ పాయింట్. ఈఎంఐలు, లోన్ రీపేమెంట్ ఎలా ఉంది, కరెక్ట్గా చెల్లించారా లేదా అనేది ఇందులో తెలిసిపోతోంది. క్రెడిట్ స్కోర్ లెక్కించేటప్పుడు క్రెడిట్ బ్యూరోలు లేట్ పేమెంట్లు, పెండింగ్ ఈఎంఐలను పరిగణలోనికి తీసుకుంటాయి. క్రెడిట్ స్కోర్ లెక్కింపులో పేమెంట్ హిస్టరీ ప్రభావం 30 నుంచి 35% ఉంటుందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. కాబట్టి మెరుగైన క్రెడిట్ స్కోర్ కోసం చెల్లింపులు ఆలస్యం కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు మీకున్న లోన్ లిమిట్లో ఎంత మేర వాడుకుంటున్నామో తెలిపితే క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో, అధిక CUR రేషియో క్రెడిట్ స్కోర్ని తగ్గిస్తోంది. ఎల్లప్పుడూ ఈ రేషియో 30%కు మించకూడదని నిపుణులు చెబుతూ ఉంటారు. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ₹1,00,000 అనుకుందాం. అందులో మీరు 50% వినియోగిస్తే మీ CUR 50% ఉంటుంది. CUR రేషియో 30%కి మించకూడదు అనుకుంటే మీ క్రెడిట్ కార్డ్ వాడకం 30,000కు మించకుండా చూసుకోవాలి. క్రెడిట్ స్కోర్లో CUR రేషియో ప్రభావం 25% to 30% వరకు ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. మీ క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్ స్థిరంగా కొనసాగాలంటే పాత బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డులను నిర్వహించడమే మంచిది. కొత్త వాటితో స్కోర్ను వేగంగా పెంచుకోలేం. కాబట్టి పాత కార్డులను రద్దు చేసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించండి. వినియోగించడం లేదన్న కారణంతో మంచి హిస్టరీ ఉన్న క్రెడిట్ కార్డుని తీసేస్తే అది క్రెడిట్ హిస్టరీపై ప్రభావం పడుతోంది. దీనివల్ల క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. క్రెడిట్ స్కోర్లో హిస్టరీ ప్రభావం దాదాపు 15% వరకు ఉంటుంది. ఇక రుణాల్లో హామీ లేనివి, హామీతో కూడిన రుణాలు ఉంటాయి. గృహ, వాహన, బంగారం రుణాలు ఇందుకు ఉదాహరణ. ఈ 2 తరహా రుణాలు ఇచ్చినప్పుడే స్కోర్ పెరిగేందుకు వీలుంటుంది. క్రెడిట్ స్కోర్ లెక్కించేటప్పుడు క్రెడిట్ మిక్స్ ప్రభావం 10 to 15% ఉంటుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డ్ వినియోగం, వ్యక్తిగత రుణాల వంటి హామీ రహిత అప్పులు తీసుకోవద్దు. కొన్ని హామీతో ఉన్నవి ఉండాలంటారు నిపుణులు. ఈ 2 తరహా రుణాలున్నప్పుడే స్కోర్ పెరిగేందుకు వీలుంటుంది. తక్కువ సమయంలో మల్టీ లోన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం వల్ల క్రెడిట్ స్కోర్పై ప్రతికూల ప్రభావం చూపబడుతోంది. క్రెడిట్ స్కోర్లో దీని వెయిటేజ్ దాదాపు 10% ఉంటుంది. కాబట్టి మీ రుణ పరిమితిని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అవసరం లేకపోయినా అప్పులు తీసుకోవడం ఎప్పుడూ సరికాదు. చివరిగా తీసుకున్న రుణాలు సరైన సమయంలో చెల్లించడం, క్రెడిట్ కార్డ్ని పరిమితికి మించి వాడకుండా ఉండడం వల్ల క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చు. ఎప్పటికప్పుడు క్రెడిట్ రిపోర్ట్ని చెక్ చేసుకోవడం ద్వారా ఎక్కడ తప్పులు చేస్తున్నామో తెలుసుకోవడానికి వీలుంటుంది.